మనకు కనిపిస్తున్న ఈ అందమైన భూమి, సముద్రాలు, అడవులు, పర్వతాలు, జీవజాలం ఇవన్నీ మొదట్లో లేవు. పూర్వం భూమి ఒక అగ్నిగోళంలా మండిపోతూ ఉండేది. లావా, దట్టమైన పొగ, అగ్నిపర్వతాల విస్ఫోటనలు ఇవే భూమి మొదటి రూపం. ఆ సమయంలో నీరు లేదు, గాలి లేదు, జీవం లేదు. కాలక్రమేణా భూమి చల్లబడింది. అగ్నిపర్వతాల నుంచి వచ్చిన ఆవిరి వర్షాలుగా మారి వేల సంవత్సరాలు కురిసి సముద్రాలను సృష్టించింది. ఆ సముద్రాల్లోనే మొదటి సూక్ష్మ జీవాలు పుట్టాయి. చిన్న చిన్న జీవరాశులు క్రమంగా మొక్కలుగా, జంతువులుగా, చివరికి మనుష్యులుగా అభివృద్ధి చెందాయి. అదే జీవం పుట్టుక యొక్క ఆరంభం. మొదట భూమిపై ఒకటే ఖండం ఉండేది. దానిని పాంజియా అంటారు. కాలక్రమేణా భూమి లోపల కదిలే ప్లేట్లు ఆ ఖండాన్ని విభజించాయి. ఈరోజు మనం చూస్తున్న ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాలు అలా పుట్టాయి. తర్వాత వచ్చింది డైనోసార్ యుగం. లక్షల ఏళ్లపాటు భూమి మీద రాజ్యమేలిన ఆ భారీ జంతువులు ఒక మీటియోర్ ఢీకొనడంతో అంతరించిపోయాయి. ఆ తర్వాతే కొత్త జీవరాశులు, చివరికి మనిషి పుట్టాడు. భూమి కథ అనేది కోట్ల సంవత్సరాల మార్పుల కథ. అగ్నిగోళం నుంచి జీవమయమైన గ్రహంగా మారిన